విశాఖలోని రంగరీజు వీధిలోని నీలమాంబ అమ్మవారి పరస మహోత్సవాల్లో ముగింపు కార్యక్రమంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. గురుగారి వెనకెళ్ళిపోండి. కావస్తే మళ్ళీ రమ్మని రంగరీజీగా దర్శించిన నీలమాంబ అమ్మవారు పరశుమోత్సవంలో గత 44 సంవత్సరాల నుంచి జరుగుతున్న అమ్మవారు వెలిసింది. గత 200 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారు ఇక్కడ వెలుస్తున్నారు. అమ్మవారు ఇక్కడ ఒక వేప చెట్టు మర్రి చెట్టు ఆకారంలో ఉంది, వచ్చిన పాకలాగా ఉండేది. దాన్ని అలాగా 1982లోని చంద్రలాల్ గారు ఒక గుడిలా కట్టించారు. దాన్ని పాకం తీసేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి అమ్మవారి కార్యక్రమాలు పరస కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది 44వ పరస కార్యక్రమం. ఈ 44వ పరస కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిగింది. ఈరోజు ఎప్పుడు మేము పరస జరిగిన మంగళవారం పరస జరిగిన ఆదివారం నాడు మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటాం. అందువల్ల ఈ సంవత్సరం కూడా శివరాత్రి వచ్చిన అమ్మవారి అన్నదాన కార్యక్రమం ఈ ఆదివారమే నిర్వహిస్తున్నాము. అలాగే మాకు ఈ 44వ పరస కార్యక్రమంలోని మా పుర ప్రజలందరూ ఎంతో మాకు సపోర్ట్ చేసి విజయవంతంగా పరస కార్యక్రమం ముగించుతుంది. అలాగే ఈరోజు కూడా వాళ్ళ సపోర్ట్ మాకు ఎల్లవేళలా ఉంటుంది. అమ్మవారు కూడా మా అందరూ దయ ఎప్పుడూ ఉంటుంది. ఎవరికన్నా అమ్మవారు ఏ ఆపదన్నా చెప్తే అమ్మవారు మాకు వాళ్ళ ఆపదను తీరుస్తూ ఉంటుంది. అందునుంచి అమ్మవారు అంటే చాలా నమ్మకం ఉన్న రంగరీజు పుర ప్రజలైతే చుట్టుపక్కల పుర ప్రజలకు కూడా శ్రీ నీలమాంబ అమ్మవారు అంటే చాలా నమ్మకం. కాబట్టి ఈ సంవత్సరం మాకు చాలా బాగా జరిగింది. ప్రజలు సహకారంతో మా ఈ ఇయర్ నుంచి కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఇది 4 గ్రామీణ పర్టికులర్గా అమ్మవారి పదిహేను కొనసాగిన తర్వాత ఈ కార్యక్రమం వచ్చి ఆదివారం సోమవారం దేవతలు అది అయిన తర్వాత ఆదివారం అందరూ సహకారంతో